రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీయడంతో జరిగిన ప్రమాదాల్లో విద్యుదాఘాతంతో తండ్రి కుమార్తె చెట్టు విరిగిపడి ఓ మహిళ మృతి చెందారు. శంషాబాద్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెదక్ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి ఉంచిన వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో దేవరంపల్లిలోని ఈసీ వాగు పొంగిపొర్లుతోంది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జోరువానతో రైతులంతా పంట సాగుకు సిద్దమయ్యారు. విత్తనాలు నాటడం ప్రారంభించారు. మెదక్ జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి నిల్వ ఉంచిన బస్తాలు తడిసి ముద్దయ్యాయి. చిన్నశంకరంపేట మండలం కామారం కొనుగోలు కేంద్రంలో 2 లారీల ధాన్యం వర్షానికి తడిసిపోగా కొల్చారం మండలం కొంగోడు కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన 3 లారీల ధాన్యం వర్షానికి తడిసింది. లేరు సార్ ఆరసులు మాకు ఇటు అప్పి ఇప్పుడు ఉల్టా పల్ట ఏమంటారు, వాళ్ళని పట్టుకొని వెయ్యాలి. ఆడపిల్లలు 3 ఆడపిల్లలు. నాకు ఇక పరిస్థితి ఇట్లుంది. ఆడ నాన్ని ఈడ కొంచెం నాన్ని 20 రోజులు అవుతుంది. సీరియల్ రాక లారీలు రాక రోజు వచ్చుకుంటూ పోతేనే పోయింది. పల్టీ కొట్టినందుకట 400 రూపాయలు 4 రూపాయలు దట ఒక్క సంచికి. తీసుకొచ్చి ఒక నెల అవుతుంది. నిన్న కాంటాయి రాత్రి సింకులు పడి బట్లు బాగానే ఉన్నాయి, కానీ సంచులు నాన్న తిరమని చేయమంటారు. మా యొక్క 10 గలు ఉన్నాయి, వాళ్ళకి 500 ఇస్తామన్నా తిరమని చేస్తుంది. నెల 10 రోజులు అవుతుంది సార్. ఒడ్లు పోతలేదు. నిన్ననే కాంట చేసేది, రాత్రి వర్షం వచ్చింది. చేపలు కిరాయి అంతా మా మీదనే పడుతుంది. రైస్ మిల్లర్లు తీసుకుంటలేరని చెప్తుంది. ఇబ్బంది అవుతుంది నాకు. భారీ వర్షాల వల్ల జరిగిన దుర్ఘటనలో పలువురు మృతి చెందారు. సికింద్రాబాద్లోని అల్వాల్లో భారీ వర్షం కారణంగా విద్యుత్ షాక్కు గురై తండ్రి, కుమార్తె మృతి చెందారు. టెలికాం కాలనీకి చెందిన సందీప్ సాయి ఇంటి ఎదురుగా ఉన్న భారీ చెట్టు వర్షానికి విరిగి కారుపై పడింది. వర్షం తగ్గిన తర్వాత చెట్టు కొమ్మలను తొలగించేందుకు భార్య, కుమార్తెతో సందీప్ కారు వద్దకు వెళ్లారు. చెట్టు కొమ్మల మధ్య ఉన్న విద్యుత్ తీగలను వారు గమనించకపోవడంతో అవి తగిలి సందీప్, ఆయన కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. సందీప్ భార్యకు కూడా షాక్ తగిలినప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఈదురుగాలులతో తాటి చెట్టు ఇంటిపై పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన సభావత్ లక్ష్మి కుమారుడు కోడలతో కలిసి రేకుల ఇంట్లో నిద్రిస్తుండగా ఈదురుగాలులకు చెట్టు ఇంటిపై పడింది. ప్రమాదంలో కుమారుడు, కోడలు స్వల్ప గాయాలతో బయటపడగా తీవ్రంగా గాయపడిన లక్ష్మిని స్థానికులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. గాలివాన బీభత్సానికి వరంగల్ జిల్లా దుగ్గొడ్డి మండలం లక్ష్మీపురంలో 5 ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. అర్ధరాత్రి జరిగిన ఘటనతో ఆయా కుటుంబాల వారు తీవ్రంగా నష్టపోయారు. వస్తువులన్నీ తడిసి ముద్దవడమే కాక విలువైన వస్తువులు ఉపయోగించేందుకు వీలు లేకుండా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయి పొలాల్లో పడ్డాయి. కొత్తగా నిర్మించిన పశువుల కొట్టం ఆనవాళ్లు కోల్పోయింది. గాలి దుమారం వచ్చి రేకులు మొత్తం లేచిపోయినాయి సార్. ఆ పైపులతో సహా కరెంటుతో సహా మా ఆయన ఇట్లా పట్టుకుంటే మా ఆయన స్థాయి కూడా ఆగుతలేదు సార్. మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. 2 సంవత్సరాల బట్టి పూలు చేసుకుంటే బతుకుతలేదు సార్. బట్టలు తడిచిపోయినాయి సార్. బియ్యము అన్ని ఎక్కడికక్కడికి అన్ని తడిచిపోయినాయి. చింతపండు, కారము, పసుపు, ఒక కట్టు బట్టలతోటే ఉన్నాం సార్. మేము బయటికి వెళ్ళిన నైట్ అంతా నిద్ర లేదు, ఏం లేదు. కరెంటు షాక్ కూడా వచ్చే ప్రమాదం అయింది సార్ రాత్రి. మా ఆయన కొంచెం అయితే జస్ట్ అయితే చనిపో సార్. మేము అసలు అది జరుగుడు కాదు. ఎట్లా హెలికాప్టర్ తిరుగుతుంది ఇక కరెక్ట్ ఇట్లా మాకు వస్తాండి. ఇక వీడికి రాగానే మేము పిల్లలు పట్టుకొని దెబ్బ లోపల కురికిన. ఇక భయం అని తెలంగాణ నిద్ర పట్టలే. ఇక మేము అన్నం కూడా వండుకోలే, అదురుకు అట్లే ఉన్నాం. ఓ గాలి కాదు అసలు, అంత దుమ్ము అంత గాలి ఎప్పుడు రాలే. నేను పుట్టక ఇంత గాలి రాలే. మొత్తం రేకులు ఇరిగినాయి. ఇంట్లో ఉంటే మేము బతకనే పోతాం. ఇగో అటు ఇటు ఊగుతాయని ఇవ్వ కూలుతాయి, వచ్చని మా మీద పడతాయి అని ఇంట్లో కురికినాం. అన్ని ఇటు నుంచి గాడు పచ్చి ఇల్లంతా ఊగింది. ఊగి మా మీదనే పడతాయి కావచ్చని ఓ పక్కకు వచ్చి మూలకు నతికినాం. అవన్నీ బల్ల 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 రాలుతున్నాయి. జ్వరం వచ్చినట్టు అయింది. బియ్యం తడిసినాయి, మంచాలు విరిగినాయి, డెకోర్ల మంచం విరిగింది. ఒక 5-6 ఇండ్లు మొత్తానికి డ్యామేజ్ అయిపోయినాయి. మంచాలు, బీరువాలు, విలువైన వస్తువులు, బియ్యము, కారం, ఉప్పు ఏం లేకుండా మొత్తం నిరాశ్రయం అయిపోయింది. ఘోరమైన నష్టం జరిగింది. ఏది కూడా ఏ వస్తువు అక్కర రాకుండా అయిపోయినాయి. వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో 9 విమానాలను దారి మళ్లించారు. ముంబై, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్ నుంచి వస్తున్న విమానాల రాకపోకలపై ప్రభావం పడింది.